గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గిరిజనుల రిజర్వేషన్ల పట్ల కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు, ఆదివాసులకు అండగా ఉంటామన్న బండి సంజయ్. నాగోబాకు బండారు దత్తాత్రేయ ప్రత్యేక పూజలు, ఘనంగా మెస్రం వంశీయుల వారికి సన్మానం. హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు, ఎంఐఎం టీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరిస్తే వ్యతిరేకిస్తాం, లోకేష్ ఆలోచించి మాట్లాడాలన్న ఎమ్మెల్యే గుడివాడ. విశాఖలో మున్సిపల్ కార్మికుల ధర్నా, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే గిరిజనుల రిజర్వేషన్ల పట్ల కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల భూములను లాక్కుని దౌర్జన్యం చేస్తుందని అన్నారు. 10% గిరిజనుల రిజర్వేషన్లు అమలు చేయడం లేదని అన్నారు. పొడు భూముల విషయంలో కేసీఆర్ విధి విధానాలు ప్రకటించాలని విమర్శించారు. గుర్రంపోడులో పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి అధికారులపై చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. మహిళలను కుక్కలు ఉన్నారు, ప్రశ్నించే మహిళలు కుక్కలన్నా పందులన్నా గాడిదలన్నా ప్రజలు తెలుసు. నీ సంస్కార హీనుడుగా నుండి రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యవహారం దృష్ట్యా ఆ పేద గిరిజనులు సిగ్గుతో తలవసుకున్నారు. ఈ ముఖ్యమంత్రిగా ఆమె గతంలో ఓటేసింది. ఈ ముఖ్యమంత్రి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకున్నది. అతను రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి అనుమానం వాళ్ళు కూడా కలుగుతున్నది. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అక్రమంగా పేద గిరిజనుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టే కేసులు పెట్టయితే ఆ రోజు గిరిజనుల మీద 3rd degree పోలీస్ అధికారుల మీద పెట్టిన చర్యలు తీసుకోండి. పూర్తి స్థాయిలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో ఇలా విచారణ చెప్పండి. పేద గిరిజనుల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళ ప్రేమ అభిమానం ఉంటే, వాళ్ళ సమస్యను పరిష్కరించే ఆలోచన ఉంటే, పోడు భూముల విషయంలో వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి విధి విధానం ప్రకటించాలి. పేద గిరిజనుల భూమిని ఆక్రమించుకుంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఎట్టి పోరాటం చేస్తుంది. అందుకే ఈ పూర్తి పోడు భూముల విషయంలో గాని, గుర్రపాడు తండా విషయంలో గాని, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల యొక్క వ్యవసాయ భూమి విషయంలో గాని, 10% ఎస్టీ రిజర్వేషన్ విషయంలో గాని వీటిని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. అనేటువంటి తండాలుగా మార్చింది శివలాల్ మహారాజ్. ఇవాళ మేము తండాలను గ్రామ పంచాయతీ చేస్తాం. గ్రామ పంచాయతీ చేసి ఏపీకినోడు ఒక్క ఉద్యోగం నియమించిన వాడును, తండాలకు పంచాయతీ గ్రామ పంచాయతీ మార్చినను ఒక్క పైసను కేటాయించినవాడు, పేరుకు మాత్రమే తండాలకు మేము గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి చెప్పుకుంటుంది తప్ప దాని వల్ల ఏం సాధించను, ఆ తండాలను ఏ విధంగా అభివృద్ధి చేసినామో ఇంత రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నాడు. కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా గిరిజనుల కోసం, పేదల కోసం ఇచ్చే సంక్షేమ పథకాలను కూడా వాళ్ళ తండా ప్రాంతాలు అమలు చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు. పేరు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ప్రవర్తన మార్చుకో. పోడు భూముల విషయంలో వెంటనే విధి విధానం ప్రకటించు. గుర్రపాడు తండా విషయంలో పేద గిరిజనులను అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకో. ఆ కేసులు వెంటనే ఎత్తేసే విషయంలో ముఖ్యమంత్రి వెంటనే స్పందించని చెప్పి ఈ రోజు సంత్ సేవలాల్ మహారాజ్ వారి జయంతి సందర్భంగా ఉన్నారు. నువ్వు కనీసం బయటకు వచ్చి వారిని స్మరించుకోకుంటే, వారిని దర్శించుకోకుంటే, మరి పుష్పార్చన చేయకుంటే ఇది ఏ గిరిజన ఉండమట. కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలని చెప్పి కోరుకుంటూ ఆ సేవలాల్ మహారాజ్ పెట్టుకుంటున్నాడు. కనీసం ఈ ముఖ్యమంత్రికి ఒక సంస్కారం అంది మహారాజ్. కనీసం కనువింపు కలిగే విధంగా నువ్వున కరుణించాలని మనస్ఫూర్తిగా ఆ సేవలాల్ మహారాజ్ జై సేవలాల్, జై సేవలాల్, జై వీరమయ్యాడి. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అబద్దాలు ప్రచారం చేయడం ఎంఐఎం టీఆర్ఎస్ కు అలవాటని విమర్శించారు. హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. మళ్ళీ మీరు జవాబు చెప్పాలంటే వెంటనే చెప్పేసి పరిగెత్తిపోయింది లేడు పాలన.
అబద్ధాలు ప్రచారం చేయడం, వాస్తవాలు వక్రీకరించడం ఈ టీఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి మాత్రమే జరుగుతుంది. హైదరాబాద్ను మరో యూటీ చేసేటువంటి అభిప్రాయం, ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయబోతున్నామని ఈ సందర్భంగా భావిస్తున్నాం. నేను 7 సంవత్సరాలుగా ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతాను, హైదరాబాద్ లో మీరు చేసిన పని ఏందో చెప్పండి. నిర్మల్ జిల్లాలోని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నాగోబా జాతరకు హాజరై నాగోబాను దర్శించుకున్నారు. బండారు దత్తాత్రేయతో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ, మంత్రి అల్లోలా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగోబానుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి మిశ్రం వంశీయుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. సాంప్రదాయం ప్రకారం మిశ్రం వంశీయులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఎస్ పీఓ భావేష్ మిశ్రా తదితరులు ఉన్నారు. అది విగ్రహం అక్కడికి తెప్పించారు కానీ పూర్తి చేయలేదు, మళ్ళా టైం పడుతుంది, కన్స్ట్రక్షన్ కాలేదని పైన కూడా అంతా చేసారు. ఇట్లా ఇక్కడ పైన వెయిట్ లాస్ కోసం చేసే ప్రక్రియలో నారా లోకేష్ కు బ్రెయిన్ లాస్ కూడా అయ్యిందని అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తూ కేంద్రం ప్రకటించిన వెంటనే దానిని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాస్తే ఇప్పటి వరకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదనడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలపై కక్షగట్టిన లోకేష్ కు ఇప్పుడు విశాఖ గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఉక్కుని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకునేటువంటి దానికి కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ఓ పక్క ప్రభుత్వం అందరూ కలిసి అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఉంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కొడుకు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్తున్నటువంటి నారా లోకేష్ గారు వారి పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక దీక్షకి సంఘీభావంగా విచ్చేసి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ, ఇంతకాలానికన్నా విశాఖపట్నంలో అడుగుపెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత దాదాపు 14 నెలలు పూర్తయినటువంటి ఈ తరుణంలో ఇన్నాళ్ళకి విశాఖపట్నం మీద వారికి ప్రేమ పుట్టుకొచ్చి విశాఖపట్నంలో అడుగు పెట్టేటువంటి ముందు అసలు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా వారు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి దానికి సమాధానం చెప్పి విశాఖపట్నానికి అన్ని విధాలుగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి తరుణంలో దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి ఈ వ్యక్తి, ఈ తండ్రి కొడుకులు ఈరోజు విశాఖపట్నంలో అడుగుపెట్టేటువంటి ముందు విశాఖపట్నం ప్రజల్ని ప్రాంతాన్ని ఉద్ధరిస్తామని చెప్పి చెప్పుకునేటువంటి మాటలు చెప్పుకునేటువంటి ముందు ఈ ప్రాంతానికి కార్యనిర్వాహక రాజధానిగా సమర్థిస్తున్నారో లేదో అనేటువంటి మాట చెప్పుంటే బాగుండు అన్నటువంటి సందర్భాలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అనుకున్నారు. సరే, ఆ విషయం మాట్లాడలేదు, ఆ విషయం జోలికి రాలేదు, దాని గురించి మాట్లాడేటువంటి తీరిక లేదు, దానికి ఎలాగో వ్యతిరేకం అనేటువంటిది కూడా ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా తెలుసు. అయితే విశాఖపట్నం ఉక్కు మీద, విశాఖపట్నం ఉక్కు ప్రైవేటైజ్ చేస్తున్నారు, దాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవట్లేదు అనేటువంటి మాటలు ఈరోజు ఆయన ఆ దీక్షా స్థలిలో ఆ ప్రాంతంలో మాట్లాడినటువంటి సందర్భాలు చూసాం. ఏం చేశాడో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రోజు ఆ నిర్ణయాన్ని ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు అనేటువంటిది అడుగుతా ఉన్నాం. ఈ మాట ఏదో నేను నోటితో చెప్పేటువంటిది కాదు. అనేక పత్రికలు, ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే వైసీపీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని తెలిపారు. తొలి రౌండ్ విడతల్లో ఎన్నికల్లో జగన్ ప్రభంజనం స్పష్టంగా కనిపించిందని అన్నారు. టీడీపీ కంచుకోటల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులదే పైచేయిందని బాలినేని వివరించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా తమదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జ్యోతి ప్రజ్వలన ముహూర్త జ్యోతి ప్రజ్వలన ముహూర్తకాలే సూర్యాదినాముహూర్తకాలే సూర్యాదినాం గ్రహాణం ఆనుకూల్యతా ప్రసిద్ధిరస్తు. జ్యోతి ప్రజ్వలన ముహూర్తస్తు ముహూర్తోస్తు మమ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి ప్రకాశం జిల్లాలో మరి ఊహించిన కూడా మెజార్టీ సీట్లు దక్కడం జరిగింది. తెలుగుదేశం కంచుకోట్లన్నీ కూడా ఈరోజు బద్దలైపోయి మరి వైఎస్ఆర్ పార్టీకి గెలవటం నిజంగా విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల వల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆకర్షితులు అవుతా ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలమైన అభ్యర్థులకి ఓట్లు వేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంతేకాకుండా రేపు రాబో మున్సిపల్ మరి ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఇంకా కూడా ఎక్కువ ఊహించని విధంగా మరి ప్రభంజనంలాగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుందని కూడా మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే పథకాలు అందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మరి ఈరోజు ఎంతో బాగుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈ పరిపాలన ఇంకా 20 సంవత్సరాలు కొనసాగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో పోతే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి ప్రతి మహిళలు కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా కూడా రేపు జరగబో మున్సిపల్ మరియు జడ్పీ ఎలక్షన్స్ కూడా క్లీన్ స్వీప్ చేస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రజల మనసును గెలిచిన ప్రజానాయకుడని కలెక్టర్ హరిజవహర్ లాల్ అన్నారు. ఆయన చేసిన సేవలు అమోఘమని, ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదేశాలు చేయడం అన్నది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టమొదటిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మర్చిపోకుండా గుర్తెరిగి ఒక దళిత ప్రజానాయకుడిని వారు ఘనంగా చెప్పుకోవాలి అని చెప్పి అనడంలో వారి యొక్క మనసులో ఉండేటటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. ఇకపోతే ఈరోజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇంత డిటైల్డ్గా సునీల్ రాజ్ కుమార్ చదివిన దాంట్లో 3 ప్రధానమైనటువంటి అంశాలు నా దృష్టికి వచ్చాయి. ఒకటి ఏంటంటే రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి ఇది ప్రజల్లో ఈ భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగం రూపంలో మనం ప్రజాస్వామ్యం పద్ధతిలో మనం నడుపుకోవాలి, గవర్నెన్స్ మదర్ ఆఫ్ ల్యాండ్ని మనం రూల్ ఆఫ్ లాని ఎలా జరుపుకోవాలని చెప్పడం బట్టే ఇలాంటి ఎప్పుడు జరగలేదు, ఇంకా మరి ఫ్యూచర్లో కూడా జరుగుతుందో చెప్పలేము. అవును, సంజీవ్ గారి శత జయంతి ఉత్సవం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చోట్ల మన జిల్లా కలెక్టర్ గారు ఈ జయంతి ఉత్సవాన్ని ఘనంగా ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇస్తున్నారు. ఉత్సవాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. వారి ఆశయాలను గుర్తుంచుకొని మనం వారి నుంచి మనం నేర్చుకుని పట్టుదలతో ఇంకా పైకి రావడానికి మనందరం కృషి చేయాలని, మరి భగవంతుడు మనందరికీ అటువంటి కృపను అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మరి అందరికీ నమస్కారం. మరి శత జయంతి ఉత్సవానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఈడిఎస్సి డిడి టెలిస్ గారికి, ఇతర అధికారులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ వాటిని పంచుకుంటూ 2 minutes మనం పాటించాల్సిందిగా కోరుతున్నాం. అధిష్టానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆస్తులన్నింటినీ పరిశీలిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి ఎసెట్స్ కమిటీ చైర్మన్ రుద్రరాజు తెలిపారు. విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయంలో నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న ఆస్తులన్నింటినీ పరిశీలించి అధిష్టానానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అక్రమంగా ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తోందని అన్నారు. బాధ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఈ రాష్ట్రంలో పార్టీకి ఉన్నటువంటి ఎసెట్స్ అన్నింటినీ కూడా పర్యవేక్షించడం కోసం ఒక కమిటీని నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా నేను, నాతో పాటు కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి మిత్రులు రవికాంత్ గారు నిన్న శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాలో పర్యటించడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు అప్పటి ఆల్ ఇండియా ట్రెజరర్ అహ్మద్ పటేల్ గారి ఆదేశం, ఆ హామీలను ఒకటి కూడా ముఖ్యమంత్రి గారు సాధించలేదు. తిరుపతిలో
ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తామని. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అన్ని లోక్సభ స్థానాలు ఇవ్వండి, మెళ్ళ వంచి తీసుకొస్తానని చెప్పారు. మరి మెళ్ళ వంచి తీసుకొస్తానన్నటువంటి ముఖ్యమంత్రి మెడల వంచి సాష్టాంగం వాళ్ళకి నమస్కారం మోకరిల్లుతున్నటువంటి పరిస్థితి మనం అందరూ కూడా అబ్జర్వ్ చేస్తాం. గంటలకి శైలజనాథ్ గారు, ఏఐసిసి సెక్రటరీ రుద్రరాజు గారు, అలాగే మాతో కలిసి వచ్చే అందరూ ప్రతి ఒక్కళ్ళు అక్కడికి వచ్చి హాజరవుతారు. అలాగే రాష్ట్రం నుంచి రాష్ట్ర నాయకులు కూడా వస్తారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. సుమారు ఒక 1000 నుంచి 1500 మంది అక్కడ పెద్ద గ్యాదర్ ఉంటుంది. ఆ గ్యాదరింగ్ ఉండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదం తీసుకుని విశాఖ ఉక్కును టచ్ చేస్తే ఏమవుద్దో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నిరూపిస్తాం. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇందిరాగాంధీ గారు తన స్వహస్తాలతో ఆ రోజు ఆమె ప్రారంభించి ఉక్కు ఫ్యాక్టరీని విశాఖపట్నంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎంతోమంది రైతులు తమ భూముల్ని ఆ రోజు ఇచ్చి సుమారుగా 22,000 ఎకరాల భూములు ఇచ్చి ఆ రోజు ఉక్కు ఫ్యాక్టరీ అక్కడ స్థాపించడం జరిగింది. రేపు జరగబోయే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే రేపు కార్యక్రమం మీద పెట్టడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఈ ఏరియాలో కాదు ప్రపంచంలో కూడా ఈ విషయం తెలియగానే ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. అలాగే ముందుగా ఈరోజు రాష్ట్ర ప్రెసిడెంట్లని చాలామంది చెప్పుకుంటారు. ఇప్పుడు ముందుగా ఈ స్టీల్ ప్లాంట్ని ఈ ప్రైవేటీకరణ చేయడానికి ఆపడానికి ముందుగా మా అధ్యక్షులు శైలజానాథ్ గారు ముందుగా వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సోమవీర్రాజు గారు విశాఖ జీవీఎంసీ ఎన్నికలకు నగారం మోగింది. గత ఏడాది మార్చిలో వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియను పునఃప్రారంభిస్తూ ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విశాఖ జీవీఎంసీ ఎన్నికల పరిధిలో కోడ్ అమల్లోకి వచ్చింది. గతంలో నిలిచిపోయిన ప్రక్రియ నుంచే మొదలుపెట్టారు అధికారులు. ఈ నెల 17న పాడేరు డివిజన్లో జరిగే పంచాయతీ ఎన్నికలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. 237 పంచాయతీలు 1465 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పెడితే 237 గ్రామ పంచాయత్స్ ఆర్ గోయింగ్ ఫర్ పోల్. 237 పంచాయతీలు మనం పోలింగ్కి వెళ్తున్నాం. వార్డుల పరంగా చూస్తే 1465 వార్డ్స్ పోలింగ్కి వెళ్తున్నాయి. ఓటర్ల సంఖ్య మొత్తం కలిపితే 4,36,103 4,36,103 మంది ఓటర్స్ ఉన్నారు. దరిదాపుగా మహిళలు పురుషులు సరి సమానంగా ఉన్నారు. అదర్స్ ఒక 18 ఉన్నారు. అయితే ఇందులో మనం ఊహించిన విధంగానే పర్సనల్ అంటే పోలింగ్ పర్సనల్ డిప్లాయ్మెంట్ అత్యంత కీలక ఘట్టం. ఇందులో మొత్తం 6,029 మంది సిబ్బంది పోలింగ్ ప్రాసెస్లో పాల్గొంటున్నారు. మైక్రో అబ్జర్వర్స్ ఒక 198 మెంబర్స్ పాల్గొంటున్నారు. వీడియోగ్రాఫర్సు ప్లేన్ ఏరియా నుంచి ఒక 32 మెంబర్సు, పైన మొబిలైజ్ చేసిన వాళ్ళు ఒక 50 మెంబర్స్ దాకా ఉన్నారు. అయితే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కోసం ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్ చేయటమే కాకుండా ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచి పీఓ గారు, తర్వాత జాయింట్ కలెక్టర్సు అందరితో కూడా ట్రాన్స్పోర్ట్ కమిషనరు, ఆర్టీసీ ఆర్ఎం గారితో అందరితోటి డిస్కస్ చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిని పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా మేము వయా SMS కమ్యూనికేట్ చేస్తున్నప్పటికీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా, మీడియా ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా స్క్రోల్స్ వేయటం మూలాన వారికి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ బి యాజ్ ఫాలోస్. ప్లెయిన్ ఏరియా నుంచి 2,700 మందిని పోలింగ్ డ్యూటీస్కి మేము డిప్లాయ్ చేస్తున్నాం. ఎందుకంటే పాడేరులోనే అక్కడికక్కడ ఉన్న సిబ్బందిని ర్యాండమైజేషన్ చేసిన తర్వాత మనకి 6,000 సిబ్బంది కావాల్సిన దాంట్లో అక్కడ ఓన్లీ మనకి 3,000 దాకా దొరికారు. మిగతా 3,300 దొరికితే మిగతా 2,700 మందిని మనం ప్లెయిన్ ఏరియా మండలాల నుంచి డిప్లాయ్ చేసుకోవాలి. ఈ ప్లెయిన్ ఏరియా మండల్స్లో కూడా అత్యంత అధిక ప్రాధాన్యత మేము అనకాపల్లి రెవెన్యూ డివిజన్ ఎంప్లాయీస్కి ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడే నర్సీపట్నం వాళ్ళు ఎలక్షన్ పూర్తి చేసుకున్నారు కాబట్టి కొంత
ఆ ఫెటీగ్ ఉంటుంది కాబట్టి వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు అనకాపల్లి రెవెన్యూ డివిజన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. 4 క్లస్టర్స్ నుంచి వీళ్ళని మనం అసెంబుల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్లస్టరు ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో విశాఖపట్నం అర్బన్, విశాఖపట్నం రూరల్ అందరు సిపిఎస్ రద్దు కోసం మరోసారి విశాఖ మున్సిపల్ కార్మికులు ధర్నాకు దిగారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో భారీగా తరలివచ్చిన మున్సిపల్ కార్మికులు అక్కడే వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా మనోవేదనకు ప్రభుత్వం గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు దాన్ని విస్మరించి ఉన్న ఉద్యోగాలను కూడా తొలగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేసేదాకా పోరాటం, కార్మికులు కడుపులు కొట్టే అవకాశం రద్దు చేయాలి, పర్మనెంట్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కేంద్రాల్లో వంట వార్పు కార్యక్రమం చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలిపించింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికులు పర్మనెంట్ చేస్తానని చెప్పించిన హామీని నెరవేర్చకుండా జగన్మోహన్ రెడ్డి గారు తాత్సారం చేస్తూ ఉన్నాడు. అది పర్మనెంట్ చేయకపోగా ఆప్కాస్ అనే సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత లేని షరతులు పెట్టి వీళ్ళ కార్మికులు పొట్టలు కొడుతూ ఉన్నాడు. 1 సంవత్సర కాలం పని చూసిన తర్వాత నా పని నచ్చకపోతే మీరు ఉద్యోగం తీసేయండి అనే కండిషన్ కూడా దాంట్లో పెట్టి సంతకాలు పెట్టించుకుని ఆ సంస్థలో జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలో ఆ పేరుతో 900 మందికి జీతాలు లేకుండా 6 నెలల బట్టి ఏడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఆప్కాస్ రద్దు కావాలి, కార్మికులతో పర్మనెంట్ కావాలి. 60 సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు తొలగిస్తే 5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, దాంతోపాటు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయకపోతే రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ముస్తాబవుతోంది. రథసప్తమి వేడుకల కోసం ఆలయ అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. ఈ నెల 19న జరిగే వేడుకల కోసం ఆలయ అధికారులు సిబ్బంది అన్ని సిద్ధం చేస్తున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఉచిత దర్శన క్యూ లైన్లు సిద్ధం చేస్తున్నారు. రోడ్డు వెంబడి బారికేడ్లు అమర్చుతున్నారు. భక్తులకు ఎండ తగలకుండా సింహద్వారం వరకు టెంట్లు వేస్తున్నారు. లడ్డూను భారీ సంఖ్యలో తయారు చేయిస్తున్నారు. పులిహోర ప్యాకెట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులతో ఆలయం పరిసర ప్రాంతాలన్నీ సందడిగా మారాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గిరిజనుల రిజర్వేషన్ల పట్ల కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు. ఆదివాసులకు అండగా ఉంటామన్న బండి సంజయ్. నాగోబాకు బండారు దత్తాత్రేయ ప్రత్యేక పూజలు. ఘనంగా మెస్రం వంశీయులు వారికి సన్మానం. హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు. ఎంఐఎం టీఆర్ఎస్ లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్. విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరిస్తే వ్యతిరేకిస్తాం. లోకేష్ ఆలోచించి మాట్లాడాలన్న ఎమ్మెల్యే గుడివాడ.
విశాఖలో మున్సిపల్ కార్మికుల ధర్నా, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.